మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా అయితే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఆయన గిడుగు రుద్రరాజు. ఆయన అయితే ఆ యొక్క పదవికి రాజీనామా చేసినట్టు మనకు అర్థమవుతుంది. ఈ యొక్క రాజీనామా చేయడం వల్ల ఆ పదవికి రీసెంట్గా కాంగ్రెస్లో చేరిన వైఎస్ షర్మిల అయితే ఆ పదవిని స్వీకరిస్తారని మనకు అర్థమవుతుంది. ఒకవేళ షర్మిల ఆ పదవిని స్వీకరిస్తే ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారని మనకు అర్థం. ఒకవేళ కడప నుంచి పోటీ చేస్తారా, లేక అటు జనసేన మరియు టీడీపీతో కలిసి ఒక కూటమిలో ఫామ్ అయ్యి కూటమి నుంచి పోటీ చేస్తారా అనేది ఏపీ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. మరొక కీలక విషయం ఏంటంటే, ఆమె తన అన్నపై అయితే ఎలాంటి విమర్శలు చేస్తారనేది కూడా ఈ సందర్భంలో మనకి ఒక ఇంట్రెస్టింగ్ పరిణామంగా ఉంది. ఒకవేళ తన అన్నపై విమర్శలు చేయదలుచుకుంటే ఎలాంటి విమర్శలు చేస్తారనేది కూడా మనకు అర్థమవుతుంది. ఏదేమైనా ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల అనేది ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే తన అన్నని ఎదిరించి కాంగ్రెస్లో చేరడం, మరోవైపు అటు చంద్రబాబు నాయుడుతో కలిసి తన యొక్క కొడుక్కి ఆహ్వాన పత్రిక అందించడం అనేది ఇది ఒక వైసీపీ పార్టీకి ఒక చాలా ఇబ్బందికర పరిణామంగా మనం చూడాలి. రాబోయే రోజుల్లో షర్మిల